వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్స్. ఒకప్పుడు ఈ నియోజకవర్గం ఒక నాయకుడికి ఓటమి రుచి చూపించింది. కానీ కేవలం 5 ఏళ్ల తర్వాత అదే ప్రజలు అదే నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించారు. అసలు ఈ 5 ఏళ్లలో మంగళగిరిలో ఏం మారింది? నాయకుడా, ప్రజల, లేక రాజకీయ పరిస్థితుల? మరి 2029లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, లేక మంగళగిరి మరోసారి రాజకీయ సంచలనానికి వేదిక కానుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. అయితే ముందుగా మంగళగిరి ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాం. ఇది సాధారణ అసెంబ్లీ నియోజకవర్గం కాదు. అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రాంతాలతో కూడిన ఈ నియోజకవర్గం పట్టణం, గ్రామం రెండిటి మిశ్రమంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజల తీర్పు రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాధాన్యం 2019లో మరింత పెరిగింది. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. 2019 ఎన్నికలు మంగళగిరిని దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిపాయి. టీడీపీ తరపున నారా లోకేష్ గారు మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు స్థానికంగా బలమైన నాయకుడిగా బరిలో ఉన్నారు. ఎన్నికల ఫలితం వచ్చినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. నారా లోకేష్ గారు కేవలం సుమారు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కూడా ఈ ఫలితంపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ అక్కడితో కథ ముగియలేదు. అసలు కథ 5 ఏళ్ల తర్వాతే మొదలైంది. 2024 ఎన్నికలు మంగళగిరి రాజకీయ చిత్రాన్నే మార్చేశాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగింది. నారా లోకేష్ గారు మళ్ళీ పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ కొత్త అభ్యర్థి మురుగుడు లావణ్య గారిని నిలబెట్టింది. ఫలితం ఎవ్వరూ ఊహించని విధంగా వచ్చింది. 2019లో ఓడిపోయిన లోకేష్ గారు 2024లో 90,000కు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 5 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక పార్టీల ప్రధాన నాయకుల విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ వైపు ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అత్యంత కీలక నాయకుడు. రాష్ట్ర స్థాయిలో ఆయనకున్న గుర్తింపు మంగళగిరిలో కూడా పార్టీకి బలంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ 2024 తర్వాత స్థానికంగా తన నాయకత్వాన్ని మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. 2029 నాటికి పార్టీ ఎవరిని ముందుకు తీసుకొస్తుందన్నది కూడా చాలా కీలకం. అయితే ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలాల విషయానికి వస్తే ముందుగా మొదటిది అధికార పార్టీ కావడం, రెండోది నారా లోకేష్ గారి వ్యక్తిగత గుర్తింపు, మూడోది అమరావతి అభివృద్ధిపై పార్టీ స్పష్టమైన వైఖరి, అలాగే రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, పట్టణ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు కూడా. ప్రజల అంచనాలను ఇవన్నీ ప్రభావితం చేయవచ్చు. కానీ బలాలున్నంత మాత్రాన విజయం ఖాయం కాదు. ప్రకటించిన పనులు సమయానికి పూర్తి కాకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పట్టణ సమస్యలు, ట్రాఫిక్, డ్రైనేజ్, మౌలిక వసతులపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడతారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు చూద్దాం. 2024లో ఓడిపోయిన గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఇంకా కొంత సంస్థాగత బలం ఉంది. గతంలో 2 వరుస విజయాలు సాధించిన అనుభవం కూడా ఉంది. ప్రజల్లో మళ్లీ విశ్వాసం పెంచగలిగితే పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీకి కూడా కొన్ని సవాళ్లున్నాయి. 2024 ఓటమి తర్వాత స్థానిక నాయకత్వాన్ని మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా పార్టీకి అత్యంత కీలకంగా మారుతుంది. అయితే 2029లో ప్రజలు ఏ అంశాలను చూసి ఓటు వేయొచ్చో ఇప్పుడు చూద్దాం. అభివృద్ధి పనులు, అమరావతి పురోగతి, ఉపాధి అవకాశాలు, రైతు సమస్యలు, రోడ్లు, త్రాగునీరు, ట్రాఫిక్, పట్టణ సౌకర్యాలు ఇవన్నీ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు పట్టణ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు ఇద్దరి ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉండటం కూడా ముఖ్యమైన అంశమే. 2026 నాటికి మంగళగిరిలో టీడీపీ అభివృద్ధి పనులపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ తన సంస్థాగత బలాన్ని మళ్లీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఈలోపు రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారే అవకాశం కూడా ఉంది. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం మంగళగిరిలో టీడీపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తుంది. దీనికి కారణం 2024 భారీ విజయం, అధికారంలో ఉండటం మరియు అభివృద్ధిపై ప్రజల అంచనాలు. అయితే ఇది శాశ్వత ఆధిక్యం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో 3 ఏళ్లు కూడా చాలా పెద్ద సమయమే.
ఒక కీలక విషయం ఏంటంటే 2029 ఎన్నికని కేవలం పార్టీ పేరు మాత్రమే నిర్ణయించదు. ప్రజలకు అభివృద్ధి నిజంగా కనిపించిందా, హామీలు నెరవేరాయా, ప్రతిపక్షం బలమైన ప్రత్యామ్నాయం చూపగలిగిందా, ఈ ప్రశ్నలకి ప్రజలిచ్చే సమాధానమే తుది ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే మీ అభిప్రాయం ఏంటి? 2029లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తన విజయాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ విశ్లేషణని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.